ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకా గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మీకా గ్రంథంలో 4వ అధ్యాయంలో ఇలాగూ రాయబడి ఉంది. మీకా గ్రంథము 4వ అధ్యాయము. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ఈ యొక్క 4వ అధ్యాయము ప్రవచన వాగ్దానములతో ఉన్నది. ఇశ్రాయేలీల పక్షంగా, విశ్వాసుల పక్షంగా అంత్య దినములలో జరగనున్న అనేకమైన అద్భుతమైన వాగ్దానములు ప్రభు నెరవేర్చబోతున్నారు అని మీకాకు ప్రభు ప్రత్యక్షమై, అనగా ప్రత్యక్షత, ప్రవచనము ప్రత్యక్షత రూపంలో ఆయనకు సెలవిచ్చి ఉన్నారు. అంత్య దినములలో జరగనున్న సంగతులు. అందువలన అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడుతూ ఉంది. అంత్య దినములలో ఇప్పుడు మనము కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనము అంత్య దినాల్లోనే ఉన్నాం. మనకు ఎలాగ అర్థమవుతుంది అంత్య దినములు అనగా, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినప్పుడు, ఎవరు మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూసుకొనుడి. అవును, మోసము నిత్యము ఇక్కడ జరుగుతూ చాలా భయంకరమైన స్థితిలో మోసము కొనసాగుతున్న రోజుల్లో ఉన్నాము. నేనే క్రీస్తును అని చెప్పే అబద్ధ ప్రవక్తలు వస్తారు. అది జరిగింది. ఆయా దేశములో నేనే క్రీస్తులను అని వారు తమను తాము పూజించుకున్న ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు. రాజ్యముల మీదకి రాజ్యము, ప్రజల మీదకి ప్రజలు, భయంకరమైన యుద్ధములు, భయంకరమైన కరువులు, భయంకరమైన దీర్ఘకాల రోగాలు, ప్రమాదవశత్తులో సర్వలోకము కూడా రోగాలతో మునిగిపోయిన రీతి కూడా మనం చూసాము కోవిడ్లో. కాబట్టి ప్రస్తుతం యుద్ధ కాలంలో యుద్ధ బీభత్సమైన వైపరీత్యాలు, ద్వేషభావాలతో భయంకరంగా ఉన్నారు ప్రపంచమంతా కూడా. ఈ రోజుల్లో ఉన్నాం మనం. ఇది అంత్యకాలమునకే కదా సూచనలు. ఈ అంత్యకాలములో, ఈ దినములలో యెహోవా మందిర పర్వతము, అనగా యెరూషలేములో ఉన్నది ఆ యొక్క పర్వతము. అది సియోను శిఖరము. ఆ యొక్క పర్వతముల శిఖరమున స్థిరపరచబడుతుంది. సియోను పర్వతము ప్రపంచములో ఎత్తైన పర్వతము, ప్రపంచములో కేంద్ర బిందువుగా ఉన్న ఆ యొక్క యెరూషలేములోని సియోను శిఖరము. అది పర్వతములన్నిటికన్నా ఎత్తైనదిగా, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. ఎందువల్ల అంత మహిమ, అంత ప్రభావము, అంత ఉన్నత్యము ఆ యొక్క శిఖరమునకు రాబోతుంది? అది కూడా మట్టి పర్వతమే కదా అనంటే, ఆ మట్టి పర్వతం మీదే అధిరోహించబోతూ ఉన్నాడు, సింహాసనాన్ని స్థాపించబోతున్నాడు మహోన్నతుడగు మన ప్రభు. అంత్యదినములలో ఆయన సింహాసనముగా సియోను పర్వతమును ఆయన చేసుకోబోతూ ఉన్నాడు. అందువలన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు
జనులు దానిలోనికి వత్తురు. బట్ ఇన్ ద లాస్ట్ డేస్ it shall come to pass that the mountain of the house of the Lord shall be established in the top of the mountains, and it shall be exalted above the hills, and the people shall flow unto it. People shall flow unto it. హల్లెలూయా. ఈ యొక్క ప్రవచనాన్ని ఆయా భక్తులకు, ఆయా ప్రవక్తలకు, ఆయా కాలములలో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షత జరిగింది. వారు కూడా ఇశ్రాయేల్ వారికి, యూదా వారికి ప్రవచించి ఉన్నారు. యెషయా 2:1 చూసినప్పుడు యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమున కలిగిన దేవోక్తి. ద వర్డ్ దట్ Isaiah, the son of Amos, saw the concerning Judah and Jerusalem. అంత్య దినములలో జరగనున్న సంగతిని ఆమోజు కుమారుడైన యెషయాకు కూడా ప్రత్యక్షపరిచి ఉన్నాడు ప్రభువు. యెషయా 2:2 అంత్య దినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు అని ప్రవక్త యెషయా ప్రవచించి ఉన్నాడు. ఎవరి గురించి? రానున్న కాలములో, అంత్యకాలములో ఆ రానున్న యేసు క్రీస్తు ప్రభు రారాజుగా ఆ యొక్క యెరూషలేములోని సియోను పర్వతము మీదికి దిగిరాబోతూ ఉన్నాడు. ఆయన మహిమతో ఆ యొక్క శిఖరము ఎత్తబడుతూ ఉంది. దానిలోనికి జనులు ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. అనగా ఇశ్రాయేలీలు, యూదులు మాత్రమే కాక అన్యజనులు, ప్రభువును విశ్వసించిన వారు, ప్రభువును పూజించుచు సేవించుచు ఉన్నవారు ప్రభు వద్దకు వస్తారట. అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా దానిలోకి వెళ్తాం. And it shall come to pass in the last days that the mountain of the Lord's house shall be established in the top of the mountains, and shall be exalted above the hills, and all the nations will flow unto it. హల్లెలూయా. దేశాల్లో ఉన్న ప్రజలు, అన్యజనులు ఆ యొక్క పర్వతములోకి దేవుని సేవించుటకు రాబోతున్నారు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. ఆ కాలమున మూడవ మందిరము ఆల్రెడీ కట్టబడి ఉంటుంది. అక్కడ బలులు అర్పించడానికి, ధర్మశాస్త్ర విధులను గైకొనుటకు ప్రజలు అక్కడికి బయలుదేరి వస్తారు. జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా మందిరమునకు మనం వెళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలు నడుదము అని చెప్పుకుంటారు. గుంపులుగా జనులు తండోపతండాలుగా రాబోతున్నారు. మెనీ పీపుల్ షల్ గో అండ్ సే, కమ్ ye and let us go up to the mountain of the Lord, to the house of the God of Jacob, and he will teach us of his ways, and we will walk in his paths. For out of Zion shall go forth the law and the word of the Lord from Jerusalem. ఆయన మధ్యవర్తి అయి, హల్లెలూయా. ఎవరి మధ్యవర్తి? యేసుక్రీస్తు ప్రభు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. ఆమేన్. హల్లెలూయా. అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, అనగా ఖడ్గములు ఇక యుద్ధమునకు కానీ, కత్తులు వధ చేటుకు కానీ ఉపయోగించరు. నాగటి నక్కులుగా, అనగా నాగలి దునుటకు ఉపయోగకరమైన సాధనాలుగా మలుచుకుంటారు. వారి ఖడ్గములను, ఇనుప ఖడ్గములను, తమ ఈటలను మచ్చు కత్తులుగా సాగగొట్టుదురు. హల్లెలూయా. వ్యవసాయమునకు ఉపయోగపడే సాధనాలుగా వారి యొక్క ఈటలు, ఖడ్గములను
వారు మార్చుకోబోతున్నారు. హల్లెలూయా. జనం మీదకి జనము ఖడ్గమెత్తగా ఉండును. యుద్ధము చేయక, యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేదురు. నో ట్రైనింగ్స్, నో మిలిటరీ డిసిప్లిన్, నో మిలిటరీ ట్రైనింగ్స్ ఆ దినాల్లో ఉండదు. హల్లెలూయా. యుద్ధం మాన్పివేయబడుతుంది. యుద్ధము చేయ నేర్చుకొనుట ఇక మానివేయును. హల్లెలూయా. ఇక యుద్ధాలు ఉండవు, ట్రైనింగ్స్ ఉండవు, మిలిటరీ పీపుల్ ఉండరు, ఇంకెవరు ఉండరు. బోర్డు సెక్యూరిటీ అక్కర్లేదు, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎక్కడ సెక్యూరిటీ అక్కర్లేదు. నా ప్రియులరా, హీ షల్ జడ్జ్ అమాంగ్ ది నేషన్స్ and shall rebuke many people. They shall beat their swords into plowshares and their spears into pruning hooks. Nation shall not lift up sword against nation. ఒక దేశం మీదకి మరి ఒక దేశము కత్తులతో యుద్ధాలు చేయరు. హల్లెలూయా. neither shall they land war ఎనీమోర్. ఇక యుద్ధాలు నేర్చుకోరు. ఎలాగా AK-47 పట్టాలి, ఎలాగా మరి ఆ యొక్క అణుబాంబులు పేల్చాలి, ఈ రాకెట్స్ని పేల్చాలి, ఈ యుద్ధ ఫ్లైట్ జెట్స్ని మరి పైలట్ నడిపించాలి. ఏం అక్కర్లేదు నా ప్రియులారా. ఎంత గొప్ప శాంతి సమాధానాలతో ఆ యొక్క సియోను పర్వతం మీద మహారాజైన మన ప్రభు అక్కడ ఏలబోతూ ఉన్నాడు. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవాలో నడుచుకుందాము. ఓ హౌస్ ఆఫ్ జాకోబ్, కమ్ ye and let us walk in the light of the Lord. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అనంటే ఆయన తాను చేయబోనది. ఈ దేవుడు చెప్పకుండా ఏమీ చేయడు. తన భక్తులకు, ప్రవక్తలకు తన హృదయములో దాచుకున్న మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబో దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకే తెలియజేశాడు. ఆయన శత్రువే ఇశ్రాయేలుకి, అయినా ఆయనకు కూడా తెలియజేశాడు, దానియేలుకు తెలియజేశాడు. రానున్న కాలములో జరగబో సంగతులన్నీ కూడా దానియేలుకు దేవుడు దర్శన రూపంలో వివరించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు? దానియేలు బహుప్రియుడు కాబట్టి. కనుక నేను నీ యొద్దకు దేవదూత పంపబడ్డాడు, నీవు లేచి ఏమి చేయాలో చెప్పాడు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క బిడ్డలు, ప్రియులు, హల్లెలూయా, హోషేకు తెలియజేశాడు, మీకాకు తెలియజేశాడు, జెర్మియాకు తెలియజేశాడు, యెషయాకు తెలియజేశాడు. ఆయన రానున్న కాలంలో ఏమి చేయబోతున్నాడు అనేది ప్రత్యక్షపరిచిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ముందు అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఆయన కొనియాడబద్ధులమై ఉన్నాం. అందువల్ల మనము కూడి రండి, దేవుని దగ్గరికి కూడి రండి, మనమందరం కూడా దేవుని యొక్క మార్గములను అనుసరిద్దాము అని వారు చెప్పుకుంటున్నారు. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించను. ఎప్పుడూ ఆయన బోధించుటకు ఇష్టపడుతూనే ఉన్నాడు, కానీ వింటే కదా. కానీ ఆ దినాల్లో, రానున్న దినాల్లో జనులు గుంపులుగా వచ్చి దేవుని మందిరమునకు వెళ్దాం, ఆయన బోధలు విందాము అని అంటున్నారు. అనగా ఆ ప్రభు యెరూషలేము మందిరములో మరొకసారి ఆయన కూర్చుండబోతున్నాడు, బోధించబోతున్నాడు. ఆయన వాక్కు మరొకసారి ప్రత్యక్షంగా ప్రజలు వింటారు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. కాబట్టి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి అని జనులు చెప్పుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆయన బోధలను వినబోతూ ఉన్నాము.
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఆ గలిలయ ప్రాంతంలో ఆయన బోధించినప్పుడు మనము లేము, కానీ రానున్న కాలంలో మనము ఆయన స్వరము, ఆయన బోధలు, ఆయన మార్గములు వింటాము. హల్లెలూయా! ఎంత గొప్ప, ఎంత గొప్ప దేవుడు. ఆయన మనకు దేవునికి మధ్యవర్తి అయి ఉంటాడు. అనేక జనములకు న్యాయం తీరుస్తాడు, న్యాయం దొరుకుతుంది. హల్లెలూయా! దూరమును నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు. ఇక భయము లేకుండా ప్రజలు నిర్భయముగా ఉంటారు. భయము లేకుండా ప్రతివాడు మీకా 4:4 ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద పడుకుంటాడు, అంజూరపు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. హల్లెలూయా! సంతోషభరితులై ఆ పళ్ళు తిని విశ్రాంతి మైమరిచి నిద్రపోతారు. సకల జనులు తమ తమ దేవతలను నామును స్మరించుకుంటారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామును ఎల్లప్పుడూ స్మరించుకొందుము అని గొప్ప శక్తితో ఒక తీర్మానముతో ఇశ్రాయేలు చెబుతున్నారు. ఎంత బాగుందండి! ఇంత గొప్ప వాగ్దానం ప్రభు నెరవేర్చనున్నాడు. హల్లెలూయా! ఆయన వాగ్దానం ఇచ్చాడు అనంటే ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు. హల్లెలూయా! మన కొరకు ఆయన గొప్ప ప్రణాళిక వేస్తున్నారు. అది ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. అట్టి దేవునికి మనము స్తుతిగానములు చేయొచ్చు. ఆయన మనఃపూర్వకంగా ధ్యానం చేసుకుంటూ ఆ ప్రభుకి మన హృదయ స్తుతుల నృత్తులను అర్పించచ్చు. మనము ఆయన అడుగు జాడలలో నడిచి ఆ యొక్క రానున్న అద్భుతమైన ఆ నెరవేర్పు కొరకు ఆ వాగ్దానముల స్వతంత్రం మనం పొందునట్టు, భాగ్యము పొందునట్టు ఎదురు చూద్దాము. ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.